ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. గుంటూరు గుంతకల్లు రైల్వే డబుల్ లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందుకు నిదర్శనంగా ఇక్కడ గిద్దలూరు ప్రాంతంలో జరుగుతున్నటువంటి టన్నెల్ పనులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. 3631 కోట్ల వ్యయంతో సుమారు 401 కిలోమీటర్లు చేస్తున్నటువంటి ఈ పనులు ఇప్పటికైతే ముగింపు దశకు వచ్చాయి. ఇప్పుడు ఈ పనుల్లో భాగంగా కూడా రైల్వే అధికారులు అదేవిధంగా దానికి సంబంధించిన ఇంజనీర్లు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ సమయం కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. 2026 ఎండింగ్కి ఈ పనులు పూర్తి చేసి పూర్తి స్థాయిలో కూడా రైల్వేకి అందించాలని, ఈ 2 మార్గాల ద్వారా రైల్వే లైన్లు నడవాలని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్న తరుణంలో కూడా ఇప్పటికే 347 కిలోమీటర్లు పని పూర్తయింది. సుమారు ఈ రైల్వే లైన్ ద్వారా సుమారు 1:30 సమయం ఆదా అవుతుంది. ఈ రైల్వే లైన్ ద్వారా గుంటూరు నుంచి అదే విజయవాడ నుంచి కూడా గోవా అదేవిధంగా అనంతపూర్ బెంగళూరుకు వెళ్ళేదానికి కూడా అధికారుల ప్రయత్నంలో భాగంగా కూడా ఈ పనులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సుమారు 3631 కోట్ల వ్యయంతో జరుగుతున్న ఈ ప్రతిపాదనలు దీనికి సంబంధించి ఇప్పటికే 2 టన్నెళ్ళు గిద్దలూరు ప్రాంతంలో ఉండగా చలమ ప్రాంతంలో 340 మీటర్లు ఒక టన్నెల్లో ఉంది. గతంలో ఎన్నడూ నిర్మించినంత టన్నెల్ కూడా ఇక్కడ నిర్మిస్తున్నట్టు కూడా తెలుస్తుంది, అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా బొగదాగే వద్ద కూడా సుమారు 1 కిలోమీటర్ 1.6 కిలోమీటర్లు టన్నెళ్ళు కూడా ఇక్కడ నిర్మిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ టన్నెల్ పనులు పూర్తయితే కానీ నల్లమల అటవీ ప్రాంతం గుండా వెళ్ళే రైల్వే లైను పూర్తి స్థాయిలో కూడా వాడుకలోకి రావదు. మిగతా జరగవలసిన పనులు కూడా జరుగుతాయని చెప్పేసి ఇక్కడ రైల్వే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే గత కొంతకాలంగా ఇక్కడ జరుగుతున్న పనులు కొంత మందకొడిగా జరుగుతుంది. కానీ ఇటీవల కాలంలో ఇక్కడ పనులు వేగవంతం పుచ్చుకున్న త్వరలో అతి త్వరలోనే అంటే 2026 డిసెంబర్ నాటికి కూడా ఈ రైల్వే లైన్లు పూర్తయ్యి ఇది వాడుకలోకి వస్తుందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు. అదే కోణంలో కూడా ఇక్కడ జరుగుతున్న పనులు బట్టి అయితే మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇది ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే లైన్ ద్వారా కూడా చాలా సమయం ఆదా చేయాలి, అదేవిధంగా లైన్స్ పెరగాలి. ఎందుకంటే ప్రయాణ ప్రమాణాలు పెంచేదాని కోసం కూడా దూర ప్రాంతాల వారికి సౌలభ్యం కోసం ఈ రవాణా మార్గం ద్వారా కొంత సమయం తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో కూడా చేస్తున్నట్టు ఈ ప్రయత్నం, అదేవిధంగా రవాణా వ్యవస్థ కోసం ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రయత్నం. అదేవిధంగా ఆంధ్ర నుంచి నేరుగా బెంగళూరుకి, గోవాకి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి ఈ లైన్ వే ద్వారా, ఎందుకంటే ఇప్పటి వరకు సింగిల్ లైన్ ద్వారా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూడా దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించిన అధికారులు ఈ రైల్వే లైన్ పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్న తరుణంలో కూడా ఇక్కడ 24 గంటలు కూడా కష్టపడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి గుంటూరు గుంతకల్లు డబుల్ రైల్వే లైన్ పనులు అయితే శరవేగంగా పూర్తవుతాయి. ఈ పూర్తయితే మటుకి ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా భావించవచ్చు. ఎందుకంటే ఇంత వ్యయంతో ఇన్ని వందల కిలోమీటర్లు జరుగుతున్న పని ఈ పూర్తయితే కానీ ఈ నల్లమల అటవీ ప్రాంతంలో పూర్తిగా ఈ పశ్చిమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గుంటూరు నుంచి గుంతకల్ వరకు సుమారు 401 కిలోమీటర్లు ఈ డిస్టెన్స్ను కూడా ఈ రైల్వే లైన్ పూర్తిగా కూడా కవర్ చేస్తుంది. కాబట్టి ఈ రైల్వే మార్గం పక్కన ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, గ్రామాలు, అదేవిధంగా ఈ రైల్వే లైన్ మీద ఆధారపడినటువంటి అనేక వ్యాపారాలు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఈ రైల్వే లైన్ త్వరితగతిన పూర్తి అయితే మటుకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి స్థానికులు అదేవిధంగా అధికారులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, గిద్దలూరు, మార్కాపురం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.